నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అంతరించిపోతున్న హస్తకళలకు చేనేత ఉత్పత్తుల పునరుజ్జీవానికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు చేనేత జౌళి శాఖ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత నేతదారులకు నైపుణ్య కార్మికుల సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగంలో వేలాది చేనేత కార్మికులు వస్త్రాల తయారీలోనే జీవనోపాధి సాగిస్తున్నారని, ఎంతో నైపుణ్యం గల కార్మికులకు వివిధ కళాత్మక దుస్తులను తయారు చేయడం జరుగుతోందని అన్నారు. చేనేత అనేది శారీరక శ్రమతో కూడుకున్న పని అని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ నేత పనిలోనే ఉంటారని అన్నారు. అత్యున్నతమైనటువంటి నేతదారులను కనుమరుగు చేయడానికి విదేశాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ గిరాకీని డిమాండ్ ను తగ్గించడానికి, టెక్స్టైల్స్ ను ప్రోత్సహించడానికి చరిత్రలోకి వెళ్తే నేతదారుల వేళ్లను కూడా తొలగించడం జరిగిందని తెలియవస్తుందని అన్నారు. ఏపీలో ఉన్న క్రాఫ్ట్స్మెన్కి సర్వీస్ చేయడంలో ఏపీ క్రాఫ్ట్స్ కౌన్సిల్ చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అందులో మెంబర్గా ఉండడం, సెక్రటరీ గారికి, అలాగే ఆల్ ది వే ఫ్రమ్ విజయవాడ ఈ కార్యక్రమం వీవర్స్కి ఫెలిసిటేట్ చేయడానికి, సన్మానించుకోవడానికి విజయవాడ నుంచి ఇచ్చేసిన మన క్రాఫ్ట్స్ కౌన్సిల్ మెంబర్స్ సెక్రటరీ రంజన గారికి మరియు ఇతర మెంబర్స్ సునీత గారికి, సుశీల గారికి, సునీత గారికి, సౌభాగ్య గారికి, అవంతి గారికి, ప్రమీల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విచ్చేసిన వీవర్స్, సొసైటీ మెంబర్స్ అందరికీ, హ్యాండ్లూమ్ వీవర్స్, మహిళా వీవర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని లాస్ట్ 2-3 నెలలుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీనికి రంజన గారు, మెంబర్స్ అందరూ కూడా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చాలా కృషి చేశారు. విజయవాడ అనుకుంటే తర్వాత రంజన గారి మెంబర్స్ ఇక్కడ ఫీవర్లో చేస్తాము. ఎక్కడైతే ఫీవర్స్ ఉన్నారో వారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను రావడం జరిగింది. ఇక్కడున్న చాలా మంచి, అంటే మన ప్రపంచ దేశాలన్నీ చూస్తే ఎక్కడ కూడా వీవింగ్ అనేది లేదు, చేనేత అనేది ఎక్కడా లేదు. ఉండేది చాలా దేశాల్లో చేనేత అనేది ఉండేది సివిలైజేషన్ వచ్చినప్పటి నుంచి. బట్ ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్తో ఇదంతా కూడా మారిపోవడం జరిగింది. మన దగ్గర ఉన్న అత్యద్భుతమైన వీవర్స్ని, హ్యాండ్లూమ్ చేనేత వర్క్ వీవర్స్ని అందరినీ కూడా చాలా వరకు ఈ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అన్ని కూడా వారిని అంతం పొందించడానికి చాలా చేశాయి. అత్తిలి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పసుమర్తి సీతారామం, ఉపాధ్యక్షుడు కొడవర్తి సురేష్, కార్యదర్శి వనపర్తి వెంకటేష్, కోశాధికారి పోలవరపు కుమార్, సంయుక్త కార్యదర్శి చిపురుపల్లి సాయి, అయినపర్తి యేసరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాడపల్లి సూర్యతేజ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా శ్రీ నాయి బ్రాహ్మణ సోదరీమణులు అందరూ కలిసి ధన్వంతరి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. మనకి దేవ దానవుల యుద్ధం జరిగినప్పుడు, క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు అందరి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో, దేవతలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో క్షీరసాగరం జరిగినప్పుడు
ధన్వంతరి భగవంతుడు శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు ధన్వంతరి స్వరూపంలో వచ్చి ఒక చేతితో అమృత కలసము, ఒక చేతితో మూలికలు పట్టుకుని శంఖము చక్రముతో విచ్చేసి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో, అందరూ ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ధన్వంతరి అవతారం శ్రీ మహావిష్ణువు ధన్వంతరిగా వచ్చినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా ఆయుర్వేదం ఎక్కడైతే పుట్టిందో మొత్తం ఆయుర్వేదం అంతా కూడా రచించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువే ధన్వంతరిగా విచ్చేసి అందరి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఆయుర్వేదం కూడా కనిపెట్టినటువంటి, ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా రాసినటువంటి మహానుభావుడు శ్రీ ధన్వంతరి. అటువంటిది శ్రీ నాయ బ్రాహ్మణులందరూ కూడా కులదైవంగా ప్రతినిత్యం కూడా ఆరాధించేటటువంటి దైవం రోజున ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ధన్వంతరి యొక్క విశిష్టత అందరూ కూడా తెలియజేసే ఉద్దేశంతో ధన్వంతరి యొక్క పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసి ధన్వంతరి మహానుభావుని అందరూ కూడా తలుచుకుని ఆయనకి ఈరోజు మనం అందరం కూడా పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క ధన్వంతరి మంత్రము అత్యంత మహిమాన్వితమైనది. అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో కూడా ధన్వంతరి ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి. అనేకమైనటువంటి హాస్పిటల్లో ఈ యొక్క ధన్వంతరి భగవాన్ యొక్క ఫోటో పెట్టుకుని ఆపరేషన్ చేసే ముందు ఈరోజు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఆపరేషన్ చేసే ముందు కూడా కొంతమంది డాక్టర్లు ధన్వంతరి మంత్రం చదివి తర్వాత ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా చక్కగా ప్రతి నిత్యం కూడా యొక్క ధన్వంతరి ఫోటో పెట్టుకుని పూజ చేసి ప్రతి నిత్యం కూడా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. అత్తిలి రామన్నపేట వద్ద వేరువేరుగా పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసినట్లు అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు తెలిపారు. వనం నాగరాజు మరో 6గురు పేకాటాడుతుండగా పట్టుకుని వారి వద్ద నుండి 2,350 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాడి శివరాజు మరో 2 రామన్నపేటలో పేకాటాడుతుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నారు. నిందితుల నుండి 10,450 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అష్టదళ పాదపద్మ సేవ, విశేష అర్చనలు జరిగాయి. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన కోవిడి మధులాష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో FAO గ్లోబల్ సీడ్ టు స్కేల్ కార్యక్రమంలో 3వ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ తన 80వ వార్షికోత్సవాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రోమ్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సీడ్ టు స్కేల్ గ్లోబల్ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నవోత్పత్తిదారులు, పరిశోధకులు, సామాజిక మార్పుదారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మధులాష్ బాబు ప్రపంచవ్యాప్తంగా పాల్గొనే వారిలో 3వ స్థానాన్ని సాధించడం ద్వారా దేశానికి గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ఆయన చేసిన కృషి భారతదేశం ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, ఆవిష్కరణాత్మక అభివృద్ధి పట్ల చూపుతున్న కట్టుబాటును ప్రతిబింబించింది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ మరియు తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో సంయుక్తంగా తణుకు బస్టాండ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఫ్లకార్డ్స్ పట్టుకొని సోలార్ ఎనర్జీ వాడి కాలుష్యం తగ్గించాలని, ప్రజా రవాణా వాహనాల్లోనే ప్రయాణిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మొక్కలను నాటుదామనే నినాదాలు చేస్తూ ఉద్యోగులు, సూపర్వైజర్స్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. తణుకు సబ్ జైలును ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయ సేవల సంస్థ సెక్రటరీ రత్నప్రసాద్ ఈ రోజు సబ్ జైలును సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అలాగే వారి కేసు వివరాలను కూడా అడిగారు. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ తణుకు ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని కూడా అందిస్తారని, ప్రతి వారానికి 2 రోజులు ప్యానెల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్లు వచ్చి న్యాయ సలహాలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు జైలు సూపరింటెండెంట్ మోహన్ రావు, ప్యానెల్ న్యాయవాదులు కృష్ణకుమారి, శ్రీదేవి పాల్గొన్నారు.
కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించుకోవచ్చునని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం తణుకు నియోజకవర్గంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం వేల్పూర్ రోడ్లోని వీకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని మోదీ, మంత్రి నారా లోకేష్ సంయుక్తంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా నిధులను కేటాయిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కంటి చూపు సమస్యలు లేకుండా ఉండేందుకు ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. అనంతరం అవసరమైన వారికి రీడింగ్ అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ లయన్స్ హాస్పిటల్, అలంపురం వెంకటరమణ ట్రస్ట్ తో పాటు ఏలూరు నుంచి వచ్చిన వైద్యులు వీణ, మహాలక్ష్మి, స్మృతి, రేఖాకీర్తి, సౌజన్య, చందన, ప్రియాంక, రషీద్, హుస్సేన్, ఆదిత్యారెడ్డి, లక్ష్మీ సరోజ, ఝాన్సీ రాణి ఇతర వైద్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ కంటి పరీక్ష నిర్వహిస్తే ప్రతి 5గురిలోనూ ఒకరికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటున్నాయనేది వాస్తవం. ముఖ్యంగా క్యాటరాక్ట్ కానీ, అదేవిధంగా గ్లూకోమా కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి ఇతర మనకి సంబంధించిన డయాబెటిక్ డిసీజెస్ కానీ ఇటువంటివన్నీ కూడా ఉండి వారికి సరైన సమయంలో చికిత్సను అందిస్తే అంధత్వాన్ని, దానికి కంటి చూపుని ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా నివారించవచ్చు. దానికి అనుగుణంగా ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ కంటి పరీక్షల ద్వారా వారికి కంటి సమస్యలు లేకుండా, తద్వారా ఎటువంటి అంధత్వానికి లోన్ కాకుండా ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ ఈరోజు ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి అవసరం ఉంది, నాగరాణి గారు. కానీ వారికి జ్వరం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనిపోయారు. కానీ వారు, అదేవిధంగా DCHS, CMHO గారు, మా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దీనికి అన్ని విధాలుగా కూడా సహకరించడంతో పాటుగా దీనిలో మనకి నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ లయన్స్ హాస్పిటల్ వారు, అలాగే మనకి అలంపూర్లో ఉన్నటువంటి వెంకటరమణ ట్రస్ట్, సేవా ట్రస్ట్ వారు, అలాగే వివిధ ప్రైవేట్ డాక్టర్లు కూడా ఈ క్యాంపుకి స్క్రీనింగ్ సంబంధించి సపోర్ట్ చేసి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి రీడింగ్ క్లాసెస్ ఎవరికైతే అవసరం ఉన్నాయో రీడింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా కంటి చూపు సమస్య ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కళ్ళజోళ్ళు అవసరం ఉంటాయి, వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఎవరికైతే చేయాలో వారందరికీ కూడా చేయడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రతి కంటి చూపుతో వెలగాలని, ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, వారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయిలో గ్రామ, మండల కార్యకర్తల శిక్షణా వర్గ సమావేశం తణుకు మండలం దువ్వ గ్రామంలోని కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొంట వీరవెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ కిసాన్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి దోనూరి రాము, రాష్ట్ర అధ్యక్షులు సహదేవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కావూరి పతిరాజు, పైడికొండల శివాజీ, జిల్లా కార్యవర్గం, అధిక స్థాయిలో కిసాన్ సంఘ్ రైతులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన పెంచడం కోసం శిక్షణా తరగతులు, అలాగే మూల సంకల్పం, రీతి నీతి, గ్రామ సమితి దాని విధులు గుర్తించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లి గ్రామ సచివాలయం నందు ఎస్సీ, బీసీ, ఓసీ ఏరియాల్లో స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైన కందుల దుర్గేష్ చొరవతో ఎన్ఆర్జీఎస్ 35 లక్షల నిధులతో సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది. ఈ సీసీ రోడ్డుకు ఇరువైపున కంకర వేయడం జరుగుతున్న పనులను గ్రామ సర్పంచ్ బీరా సచివేణిరాజు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ శాంతికుమారి పరిశీలించి దగ్గరుండి వేయించారు. పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సుభాష్ రైతులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని స్వయంగా బైక్స్ నడిపారు. ఏఎంసీ చరిత్రలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవిని కట్టుపెట్టడం ఇదే మొదటిసారి అని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఒక్కొక్క కుటుంబానికి 25,000 నుండి 40,000 వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఏడాదిలోనే సూపర్ 6 హామీల అమలుతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా 7,000 జమ చేశామని తెలియజేశారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 1,640 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను కూడా తాము చెల్లించామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు రైతులకు 80% రాయితీపై విత్తనాలను కూడా అందిస్తున్నారని అన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసివేసి రైతాంగాన్ని దగా చేశాడని అన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసి కనీసం రైతులకు అవసరమైన పుంత రహదారులను కూడా పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పుంత రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జగన్ పోలవరాన్ని ధ్వంసం చేయడం వల్ల 5 ఏళ్లలో రాష్ట్ర రైతాంగం 50,000 కోట్ల సంపద నష్టపోయారని అన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి జగన్ గత 5 ఏళ్లు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారిని గంజాయి, కల్తీ మద్యానికి బానిస చేశారని తెలిపారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సిబ్బంది చేత స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి వారంలో ఒకరోజు వాహన రహిత దినంగా సైక్లింగ్, నడక ప్రోత్సాహం, చెట్లు నాటడం, సంరక్షణ, సోలార్, బయోగ్యాస్ వంటి పునరుత్పాదక శక్తి వినియోగ పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించే పద్ధతులను అమలు చేయడం, పంటల అవశేషాల దహనంపై ర్యాలీని నిర్వహించడం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణపవరంలో కళాశాల ఐక్యూఏసీ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంశంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది జీఎస్టీ 2.0 సంస్కరణలపై అవగాహన రూపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డారు. ఈ కార్యక్రమానికి విజయవాడ కేంద్ర జీఎస్టీ విభాగం అసిస్టెంట్ కమిషనర్ పాకలపాటి మర్యాదాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో జీఎస్టీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాని సూత్రాలు, నిర్మాణం మరియు పన్ను ధనంలో వచ్చినటువంటి పారదర్శకత గురించి వివరించారు. మధ్యతరగతి, చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు సూపర్ సేవింగ్స్ గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా విజయవాడ కేంద్ర జీఎస్టీ విభాగం సూపరింటెండెంట్ మరియు NACIN ట్రైనర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొని జీఎస్టీ 2.0 సాంకేతికత, వర్గీకరణ, వినియోగదారుల ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె స్వరూపరాణి, ఐక్యూఏసీ సమన్వయకర్త గణేష్ కుమార్, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.